హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు రాజధర్మం లెసన్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 9th లెసన్ చేస్తున్నాను. రాజధర్మం కవి శ్రీకృష్ణదేవరాయలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను వాళ్ళలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి పరిచయం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందినవాడు. ఏ శతాబ్దానికి? 16వ శతాబ్దానికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశ ప్రభువు. ఈ వంశం తుళువ వంశం. ఇది హిస్టరీలో కూడా మనకి ఇంపార్టెంట్ బిట్. సంస్కృతం, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృతం, ఆంధ్ర, కన్నడ ఈ 3 భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధు ప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. ఇవన్నీ కూడా మనకి సంస్కృత భాషలో రచించిన కావు. మదాలస చరిత్ర, సత్యవధు ప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మధుర కావ్యాలు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో అముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, 3 రాయర గండుడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు. ఏవేంటివి? సాహితీ సమరాంగణ సార్వభౌముడు, 3 రాయర గండుడు, ఆంధ్రభోజుడు. రాయల వారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనపడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్ని ప్రబంధ యుగం అని అంటారు. ఏ యుగం? ప్రబంధ యుగం. ఎవరి కాలంలో? శ్రీకృష్ణదేవరాయల కాలంలో. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి? తుళువ వంశానికి సంబంధించిన ఆయన. ఏ శతాబ్దం? 16వ శతాబ్దం. ఈయన సామ్రాజ్యంలో ఉన్న పండితులు అష్టదిగ్గజగా పండితులు. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్ని ప్రబంధ యుగం అంటారు. ఈ పాఠ్యభాగం అముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం కలది ప్రబంధం. ప్రబంధం అంటే గొప్పదైన బంధం కలది అని అర్థం. పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులు అష్టాదశ వర్ణాలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. పురాణాలు ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథనాంశాన్ని తీసుకొని కవులు అష్టాదశ వర్ణాలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేదే ప్రబంధం. కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. నేపథ్యం. యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నారు. గెలుచుకున్నదెవరు? పాండ్యరాజు. పరిపాలన చేస్తున్నప్పుడు క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం. ఈ లెసన్లో మనకి శ్లేషాలంకారం గురించి ఇచ్చారు. అంతకుముందు మనకి రూపకాలంకారం, చేకానుప్రాస అలంకారం అవి ఉన్నాయి కదా. దీంట్లో శ్లేషాలంకారం. రాజు కువల నయానందకరుడు. రాజు కువల నయానందకరుడు. ఈ వాక్యంలో రాజు అంటే చంద్రుడు, కువలయం అంటే కలువ, లోటస్కు ఆనందాన్ని కలిగిస్తాడు అని అర్థం.
రాజు అంటే ప్రభువు అని కూడా ఇంకొక అర్థం ఉంది. కువలయము అంటే భూమి, ఆనందం కలిగిస్తాడు అని మరొక అర్థం కూడా ఉంది. రాజు అంటే చంద్రుడు అనొచ్చు, ప్రభువు అనొచ్చు. కువలయం అంటే కలువ అనొచ్చు, భూమి అనవచ్చు. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. మరొక అర్థం ఏంటంటే ఇలా రాజు అంటే చంద్రుడు, ప్రభువు, కువలయం అంటే కలువ, భూమి అనే 2 అర్థాలు వచ్చేలా ఈ వాక్యంలో ప్రయోగించారు. ఇలా ఒకే పదానికి అనేక అర్థాలు కలిగి ఉండడాన్నే శ్లేషాలంకారము అంటారు. మనకి నానార్థాలు ఎలా ఉన్నాయో అట్లా పదాలను ఉపయోగించి రాసే వాక్యాన్ని శ్లేషాలంకారం అంటారు. లక్షణం: నానా అర్థాలను కలిగి ఉండే అలంకారము శ్లేషాలంకారము. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. లేమ ధనుజుల గెలువగా, లేమ నీవేళ కడిగి లేచితివి, ప్రాయము జల కల్లోల ప్రాయము.